ప్రతిపక్ష పార్టీ సూపర్ సిక్స్ ను అవహేళన చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ను సూపర్ సక్సెస్ చేసినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలోని బిజినవేముల గోవిందినే గ్రామాల్లో సీసీ రోడ్లు, వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులపై ఘాటు విమర్శలు చేశారు. ఇక వైసీపీ అన్యాయం, దోపిడీ అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టిందని విరుచుకుపడ్డారు. బనగానపల్లి అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఇక రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు జగన్ ఏం చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కోవెలకుంట్ల మండల అభివృద్ధికి వైసీపీ నేతలు అడ్డుపడడం దుర్మార్గమన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకోబోయేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గ అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇస్తే పాటిస్తామని, బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడేది లేదని మంత్రి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు ఏ విధంగా చేస్తారనేది కూడా మీరందరూ ఆలోచన చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ ప్రభుత్వం వచ్చినాక రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది, రాయలసీమకు దోపిడీ జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఈ ఊర్లో నాయకులు కానీ మీరు కానీ ఎవరైనా ఛాలెంజ్ డిబేట్ పెడితే మీ నాయకుడు వచ్చినా, ఎవరి సమయంలో రాయలసీమ అభివృద్ధి చెందింది, ఎవరి సమయంలో ఈ యొక్క నీటి ప్రాజెక్టులు వచ్చినాయో ఆ ఛాలెంజ్ చేసుకోవడానికి రెడీ ఉన్నా. గత 5 సంవత్సరాల్లో మీరు నీటి ప్రాజెక్టులు ఏం తెచ్చారు? ఈ రోజు పోలవరాన్ని కంప్లీట్ చేస్తా ఉన్నాం. అప్పుడు GNSS ఎవరు కంప్లీట్ చేశారు? ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, గత 5 సంవత్సరాలలో మేము చేసిన ప్రాజెక్టులు చేస్తే ఎక్కడ ఒక తట్టి మట్ట కూడా తీయలేదు. ఏ ప్రాజెక్టు మీరు రాయలసీమకు తీసుకొచ్చి చేశారు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చెప్పాలి. ఆ రోజు కక్షలు, కార్పణ్యాలు, ఉదయం లేస్తే కేసులు, అక్రమ కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం. ఈ రోజు మా వాళ్ళు కూడా ఎప్పుడైనా మేము అనుకుంటే కూడా కొద్దిగా నచ్చ చెప్పి వాళ్ళు చేసింది తప్పు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు, మనం అది చేయడం కరెక్ట్ కాదని కూడా కన్విన్స్ చేసుకుంటూ మా నాయకులకి మేము నచ్చ